హాయ్ ఫ్రెండ్స్, మయాంక్ అగర్వాల్ని అయితే ఆర్సీబీ ఇంజురీ రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు దేవదత్ పడిక్కల్ ప్లేస్లో. అండ్ పడిక్కల్ యాక్చువల్గా వన్ డౌన్ ఆడుతున్నాడు. మనం మయాంక్ అగర్వాల్ కెరీర్ చూసుకుంటే తను యాక్చువల్గా బెంగళూరులో ఓపెనర్గా స్టార్ట్ చేశాడు. తర్వాత ఇనీషియల్గా తను డీసెంట్ మార్క్సే ఉండేవి. తర్వాత తను ఢిల్లీకి ఆడాడు. వన్స్ పంజాబ్కి వెళ్ళిన తర్వాత తను ఓపెనర్గా చాలా బాగా క్లిక్ అయ్యాడు. ఒక వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్స్ ఆఫ్ ఐపీఎల్గా ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండేవాడు. చాలా మంచి కెరీర్ అయితే అక్కడ చూశాడు. అంటే తన కెప్టెన్ కూడా అయ్యాడు. బట్ మిడిల్ ఆర్డర్కి వెళ్ళిన తర్వాత తనకు ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ఆ ఓపెనింగ్ పొజిషన్ వదిలేసిన తర్వాత తనకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఎస్ఆర్హెచ్కి వెళ్ళాడు. అక్కడ ఓపెనర్గా కూడా మళ్ళీ నిలదొక్కోలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీ తనను వన్ డౌన్లో టెస్ట్ చేస్తుందా అంటే ఐ థింక్ దట్ వాస్ ఒక రిస్కీ కాల్ అవుతుందేమో మేబీ. బట్ ఐ సమ్హౌ ఫీల్ ఈ టైంలో ఒక బెంగళూరు బాయ్ అండ్ తనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఐపీఎల్లో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పటి నుంచో తను ఐపీఎల్లో ఉన్నాడు కాబట్టి సో ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ ఉంటే బెటర్ అనుకుని ఉండొచ్చు. అండ్ ఒకవేళ మేబీ తనని ఓపెనింగ్ టెస్ట్ చేస్తారేమో చూడాలి. ఓపెనింగ్ విరాట్ అండ్ మయాంక్, సో దట్ జాకబ్ బెతల్ ఎనివే కింద కూడా ఆడగలడు కాబట్టి సో చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఒకవేళ సాల్ట్ కనుక నయమైపోతే తనే ఉంటాడు అఫ్ కోర్స్. సో